శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి నేడు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో సమావేశం కానున్నారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి నేడు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో సమావేశం కానున్నారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి నేడు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో సమావేశం కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న చెప్పండి, శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి నేడు సీఎం చంద్రబాబు రానున్నట్లు తెలుస్తుంది. ఇక పూజ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీశైలానికి రాబోతున్నారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు ఉదయం 9:45 బయలుదేరి 10:45 ఇక్కడ సున్నిపేటకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపేటకు చేరుకుంటారు. అక్కడ అధికారులు స్వాగతం పలికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్తో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, అక్కడ నంద్యాల నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యేలతో పాటు అందరూ స్వాగతం పలుకుతారు. అక్కడ సున్నిపేట చేరుకుని సున్నిపేట రోడ్డు మార్గంలో శ్రీశైలానికి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనానంతరము శ్రీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరి చిన్నపేట దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదికకి చేరుకుంటారు. అక్కడ ప్రజావేదిక ద్వారా రైతులతో కొంచెం కాసేపు రైతులను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అక్కడే అంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కుడి దగ్గర జల విద్యుత్ ఏర్పాటు చేస్తా అక్కడ పరిశీలిస్తా. ఆ ప్రాంతం పరిశీలించిన తర్వాత శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చి అక్కడ కృష్ణా నదికి గేట్ల ద్వారా జలహారతి ఇస్తాడు. ఆ జలహారతి ఇచ్చిన తర్వాత ఒక
అక్కడ దాదాపు 45 నిమిషాలకి రైతులతో ముచ్చటించిన తర్వాత అక్కడ కార్యక్రమం ముగించుకొని శ్రీశైలం నుంచి పర్యటన ముగించుకొని సున్నిపేట నుంచి అనంతపురంకి బయలుదేరుతాడు శాలిని. థ్యాంక్ యూ సుకర్ణ.